ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్త సంస్థానం కొండేటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం ప్రాజెక్టు R&R నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల నిధులు విడుదల చేయడం అభినందనీయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. బుధవారం మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పోలవరం R&R నిర్వాసితులకు 250 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్వాసితుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకొని వారికి అవసరమైన సదుపాయాలు, ఆర్థిక సహాయం సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిధుల విడుదలతో నిర్వాసితులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఎమ్మెల్యే మిరియాల శిరీష, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏవీ9 టీవీ న్యూస్, అమరావతి.